జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా, అదేవిధంగా బీసీ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి బీసీ జనగలం జాతీయ అధ్యక్షుడు రామలింగం అన్న కళ మన కులవృత్తి సేపబట్టు పొడిసేటి పొద్దుల నిలబెట్టుకున్నా, గుండె గూడులేసి నేను సాదుకున్నా. అమ్మా కళ్ళు ఇస్తే ఏమొచ్చింది రాష్ట్రంలో? ఈ దేశంలో కళ్ళు చేతులు చేసుకుంటే ఏమొచ్చింది? ఉడుము తీరుకోలే ఊపిరితుల బట్టి అరచెట్ల ప్రాణంతో ఆకాశాన వాకి గోలకు గీతలు పెట్టి విడువలంటిని గట్టి కారచరటల్లో నా తాతమయ్యలు మొక్కి మోకు ముస్తాదులో పొందామి ఎదిగట్టి కాళ్ళు దారకుండా కడవ కింద పెట్టి తాళ్ళెక్కి దేవచేనమ్మా, కళ్ళు గీసల్ని దేవిచ్చిరమ్మా, పస్తు నుంచి తాబేదారు అయ్యి శిస్తు పుంజమ్మ స్థివర పడతానమ్మా. అమ్మాయి బతు బతలేనమ్మా, రాజులే రాజాని మారిస్తానమ్మా. అమ్మాయి బతు బతలేనమ్మా, రాజులే రాజాని మారిస్తానమ్మా. మానిస బంధాలు నెచ్చదా, మన మరుగులను ప్రేమ పెంచెదా. మానిస బంధాలు నెచ్చదా, మన మరుగులను ప్రేమ పెంచెదా. అమ్మాయి బతు బతలేనమ్మా, రాజులే రాజాని ఈ సమాజానికి సేవ చేసే కులాలు ఉన్నాయి. ఈ సమాజంలో ఇంత అన్ని పార్టీలు కలిసి వస్తే భారత ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా మేము పార్లమెంట్ లో మేము రైతు షెడ్యూల్ పెట్టడానికి తీర్మానిస్తాము అని బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీని కూడా, బీఆర్ఎస్ ని కూడా, మా కమ్యూనిస్టులు కూడా అన్ని పార్టీలని మనం ఏదైతే అప్పీల్ చేసి ఏ పార్టీ రారో దీనికి సంపూర్ణ సహకారం ఏదో అది బీసీల వ్యతిరేకమైన పార్టీ, బీసీ ద్రోహులని మనం ఆ రోజు డిక్లేర్ చేసుకొని ముందుకు వెళితేనే మనకు 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీలో దొరుకుతాయి.
ఒక్క లోకల్ బాడీలో 42% వచ్చినంత మాత్రాన అది చెల్లదు. కాబట్టి తమిళనాడు తరహాలో బీసీలకు విద్య, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్, మన లోకల్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్నిటిలో కూడా 15% బీసీలకు ఉంది, 18% ఎస్సీలకు ఉంది, 1% ఎస్టీలకు ఉంది, 69% తమిళనాడులో చేస్తా ఉన్నారు. అదే తరహాలో మనకు 68% రిజర్వేషన్స్ నేను తయారు చేశాను, ఒక యాక్ట్, ఒక డ్రాఫ్ట్ యాక్ట్. దానికి 42% బీసీలకంటే అన్ని మిగతా మనకు ఓన్లీ 29% దొరుకుతా ఉంది. దాన్ని 42% అన్ని వర్గాలకు కూడా మనకు వర్గీకరణ ఉంది. కాబట్టి ఆ ప్రపోర్షనేట్ గా నేను ఒక డ్రాఫ్ట్ తయారు చేశాను. దాని మీద విస్తృతమైన చర్చ జరుపుకొని అన్ని పార్టీల మద్దతుతోని ఒక యాక్ట్ తయారు చేసి, మరి వ్యాలిడేషన్ యాక్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ తో ఒప్పించుకొని 9th షెడ్యూల్ పెట్టే ప్రయత్నం చేయాలా. దానికి ఒక బీసీ దాదుల సంక్షేమ సంఘము వేరే, నేను ఈశ్వరే వేరు కాదు, దాదుల శ్రీనివాస్ గౌడ్ వేరు కాదు, ఎప్పుడు కలిసి చేస్తా ఉన్నాము. నేను ఆల్ ఇండియా లెవెల్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఉంది, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు. అని ఈ రాష్ట్రంలో అంత చైతన్యంగా లేదు, ఎందుకంటే తమ్ముడు శ్రీనివాస్ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని పార్టీలు ఉన్నాయో, మనం ఇది సాధించుకోవడానికి అందరికి కలిసి ముందుకు వెళ్తేనే మోదీ గాని మొగ్గుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి గాని ఒప్పుకుంటాడు. లేకపోతే మనకు బలం లేనిది, మన దగ్గర లక్షల తలకాయలు లేనిది మాత్రం, ఓటు బ్యాంకులు లేనిది మాత్రం ఏ ప్రభుత్వం అడుగుంటే ఇవ్వదు. కాబట్టి మనం డిమాండ్ చేసి మన హక్కు, మన రాజ్యాంగ పరమైన హక్కు, ఈక్వాలిటీ, లిబర్టీ, తర్వాత అన్ని రకాలమైన విద్యలో ఉండాలి, పొలిటికల్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎకనామికల్ ఉండాలి, అన్ని రకాలుగా మనకు. ఎందుకంటే భారతదేశం ఒక ఉమ్మడి కుటుంబం లాగా, ఉమ్మడి కుటుంబంలో వాడు పుట్టోడైనా చెవిటోడైనా తండ్రి అందరికి సమానమైన హక్కు ఇస్తాడు. ఈ దేశంలో పుట్టినందుకు సమానమైన హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి ఈ యొక్క సమానత్వం మీద, సామాజిక న్యాయం మీద పోరాడి సాధించుకోవాలని ఈ యొక్క నాకు ఇచ్చిన జయంతి ఉత్సవాలలో సావిత్రి పూలే జన్మదిన సందర్భంలో సభా అధ్యక్షులు మణిమంజరి గారు, ఎందుకంటే ఇది మహిళా సభ, మహిళకి అవకాశం ఇవ్వాలని మా జాతుల శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ నుండి అన్ని నడిపించింది. దీనికి ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే చిరంజీవి గారు, చాలా మంది మిత్రులు ఇప్పుడే మెట్టు సాయి మాట్లాడారు, అదేవిధంగా ఇందిరా శోభ గారు, చారి గారు, అదేవిధంగా మా గౌడ్ గారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మాట్లాడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయింది, ఇక మిగిలింది వేరే. నా ఉద్దేశంలో ఇవాళ నేను మొట్టమొదలు అగ్ర కులాలలో కూడా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఉన్నదని ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి we come to the power, we conduct caste wise census, జితినా ఇచ్చేదానికి భాగీదారి దేశంలో చెప్పినోడు ఏకైక నాయకుడు. అగ్ర కులాలలో మార్పు వస్తుంది, వారు కూడా ఆలోచన చేస్తున్నారు. దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా పేదవాడు అవుతున్నాడు, కోటీశ్వరులు అవుతున్నారు అని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారు ఆలోచనలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, అదేవిధంగా కేబినెట్ లో మీటింగ్ పెట్టాడు. ఇవాళ 90% కులగన జరిగిందా లేదా? యావత్ భారతదేశంలో ఏ నాయకుడు చేయలే. నరేంద్ర మోడీ చాలా మంది మిత్రులు మాట్లాడింది, అది నేను వాళ్ళ పేర్లు తప్పదలుచుకోవాలి, కానీ ఆలోచనలో వాళ్ళలో మార్పు రావాలంటున్నా. మీ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు బాబు. వాళ్ళ సెక్యులర్ సిద్ధాంతం, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఒకటే. ఆనాడు దేశానికి స్వాతంత్రం 1947 వస్తే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ నిజమైన కాన్స్టిట్యూషన్ తయారు కావాలంటే ఎవరు చేయాలని ఆలోచన చేసిన సమయంలో కడుపు కాలిన వాడు, పేదరికంలో వచ్చిన వాడే రాయగలుగుతాడని ఆలోచన చేసి
కొంత అవమానం జరిగింది. అంటే అగ్ర కులాలలో ఏ విధంగా అవమానం చేస్తారని ఆలోచన చేసి వీళ్ళ భవిష్యత్తు బడుగు బలైన వర్గాల భవిష్యత్తు బాగుండాలంటే ఒకే ఆలోచన చేశాడు, చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. అది గురించి సాగుతూ చెప్పులేము. బాధ్యత స్కూల్ పెట్టించిండు, ఆమె కూడా అవమానం జరిగిందని ఇప్పుడే చిరంజీవి గారు కూడా చెప్పారు. అలాంటి సమయంలో ఇవాళ 194 ఆమె జన్మదిన సందర్భంలో ఇంకో చక్కటి కార్యక్రమం. అన్నిటికంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కాకలి అయినామా పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇవాళ కాన్స్టిట్యూషన్ కూడా పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, 40 ఇస్తారా, ఏది కామారెడ్డి 100 ఇస్తారా? అదే మీరున్నప్పుడే చేసిందా బాబు? మళ్ళీ నేను పొలిటికల్ గా మాట్లాడినట్టు ఉంటుంది. మీరందరూ ఏమి ఆలోచన అవసరం లేదు బాబు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం ఇచ్చిన వాగ్దానాలు మేము పూర్తి చేస్తాం. దానికి రేవంత్ రెడ్డి తప్పచ్చు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మహిళలు కూడా ముందుకు రావాలి. మా అక్కలు అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తా, అందరూ కూడా బతుకమ్మ వేసుకున్నాం. ఏది బతుకమ్మ ఉయ్యాలు ఉన్నారు కానీ అసలు బతుకమ్మ కుంటలు మర్చిపోయి అమర్పేట ఉండే మా చిన్ననాడు నుంచి అది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సాధించుకున్నారు. తొందరగా బతుకమ్మ కుంటలో వచ్చే సంవత్సరం మా మహిళలందరూ బతుకమ్మ ఆడతారు. అది మా ఆలోచన. కనుక అదే విధంగా సావిత్రిబాయి పూలే గురించి కూడా వచ్చే తర్వాత కానీ పుణ్య దంపతుల విగ్రహాలు వీళ్ళ పేరు మీద కనీసం ఒక 5 ఎకరాల భూమి కేటాయించి పూలే సావిత్రిబాయి పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో వారి విగ్రహాలను హాస్య విగ్రహాలను నిర్వెత్తు 20 అడుగుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ చరిత్ర తెలుస్తుంది. భవిష్యత్ తరాలకు వాళ్ళ చరిత్ర తెలవాలంటే ఇలా ఖచ్చితంగా వాళ్ళ విగ్రహాలు ఉండాలి. మాట్లాడుతారు ఒక బీసీ బిడ్డ, మా మనసు వచ్చారు, మా శ్రీనివాస్ గౌడు, అదేవిధంగా ఉద్యోగ రవిచంద్ర ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ బీసీల విషయాలు కూడా మేము ఐదారు చేస్తామని చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దయచేసి అట్లాంటి పిచ్చి దేశాలు వెయ్యొద్దు అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సావిత్రిబాయి పూలే ఆశయం ఏంటి? నేను అంటున్నా, ఒకరే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు? నేను అంటున్నా, మనకు జయంతులు, మహనీయుల జయంతులు అంటే ఒక పండుగ దినం, మనకు ఒక పవిత్రమైన దినం. ఒక మాట చెప్పాలంటే జ్యోతిబా పూలే అయినా, అంబేద్కర్ అయినా, సాహువారాలు అయినా, చాకలైన మన దొడ్డి కొమరే అయినా, కొండ లక్ష్మణబాబులు అయినా, ఓ కృష్ణస్వామి ముద్రాజ్ అయినా, అదే ఒక సావిత్రిబాయి పూలే అయినా ఒక పవిత్రమైనటువంటి దినం ఈ రోజు మనకు ఆ దినం. ఇలా పండుగ నాడు పాయసం వండుకుంటా తప్ప, పండుగ నాడు పరమన్నం వండుకుంటా తప్ప, పండుగ నాడు తద్దినం పెడతాడా? అక్క మీరే చెప్పాలి. పండుగ నాడు ఎవరైనా తద్దినం పెడతారా? ఎవ్వరు పెట్టరు. కానీ ఇందిరా పార్క్ నేను తద్దినం పెడతా అని సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఒక ఆమె లిక్కర్ నాడు బయలుదేరింది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ బీసీల సమయం లేదు. నేను 1 నిమిషం మాట్లాడి ముగిస్తా. బీసీలు ఎవరికి లోకువ కాదు, బీసీలు బలహీనం కాదు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. బీసీలు అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, అదే సమయంలో బీసీలు అంటే బెస్ట్ క్యాస్ట్. బీసీల పరిస్థితి ఎట్లా ఉండాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పుల షాపుల ఫుడ్ ఫేర్ లా చెప్పుల వస్తూ అన్యాయం జరిగింది. మహేష్ అని చెప్పారు 4 ఇస్తామన్నాడు, 3 ఇచ్చారు. జేఎన్యూ ఓ రెడ్డికి ఇస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ ఓ రెడ్డికి ఇస్తారు. ఎక్కడ చూసినా ఓ రెడ్డికి ఇస్తే బీసీలను తెలుగు మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలంటే మార్పు రావాలంటే ఒక మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు చేసినందుకు యావత్ బీసీ సమాజం అంతా హర్షించింది. ధన్యవాదాలు. లైట్ పెట్టి నాకు లక్షణమైన అన్న మహేష్ అన్న కలుస్తున్నారు. మేము ఇస్తే ఓన్ చేసుకుంటాం, ఇవ్వకపోతే మాత్రం తిరుగుబాటు చేస్తాం. దయచేసి అన్నేలా భావించాల ఘనంగా ఒక జీవో ఇచ్చింది రాత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మనం ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కూడా ధన్యవాదాలు చెప్పారు. కాబట్టి దయచేసి బీసీలను తక్కువ చేయదు, బీసీలు ఒక సంఘటిత శక్తిగా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. కొనసాగిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను.
కావాలి బీసీలకు 42% రిజర్వేషన్.